వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఉగ్రవాదులు నిర్మూలనే లక్ష్యంగా నేడు భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన దాడులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆల్విన్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు అందరూ కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాకిస్తాన్ జెండాను రోడ్డుపై పడవేసి కాలుతో తొక్కుతూ భారత్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పహల్గామ్లో 10 రోజుల క్రితం అమాయక ప్రజలను టార్గెట్గా చేసుకుని దాడులు నిర్వహించిన ఉగ్రముఖులకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట 6 చోట్ల భారత సైన్యం జరిపిన దాడులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. భర్తలు కోల్పోయిన మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం, చనిపోయిన వారికి తగిన నివాళి అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో మరోసారి ఉగ్రదాడి జరగాలంటే పాకిస్తాన్ భయపడేలా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వాటిని సహకరిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువ నేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్కి చెందిన నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పహల్గామ్లో ఇంతకుముందు 10 రోజుల క్రితం జరిగిన దాడిపై ప్రతిఘటనగా ఈరోజు పాకిస్తాన్ పై మన ఇండియన్ ఆర్మీ చొరబడి ఉగ్రవాదుల్ని హంతం చేయడం, వాళ్ళ స్థావరాన్ని హంతం చేసి దాదాపు 100 మందిని మట్టిగట్టడం చాలా సంతోషకర విషయం. దేశమంతా హర్షిస్తుంది. ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇక ముందుపై కూడా ఎలాంటి దాడి వచ్చినా ప్రతిగాడి తప్పదని చెప్పి ఇది చెప్పుదెబ్బగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. हम पूरे इंडिया में पूरे एकता है। हम हिंदू, मुसलमान, सिख, ईसाई, सरदार जी जो भी होंगे हम हैं। हमारे लिए कारपेटर अन्ना भी अच्छे हैं हमारे एरिया के हद तक। अब जो पाकिस्तान वाले कर रहे हमारे साथ नहीं करना था, ये नरेंद्र मोदी कर रहे, नहीं करना उन्होंने। मुसलमान के दुश्मन कैको बने? अगर मुसलमान उनके दुश्मन बने तो उन्होंने नहीं रहते। याद रख लो, बम डाल के उड़ा डालते, नहीं तो कुछ भी करके उड़ा डालते, नहीं डालते नहीं। 10 రోజుల క్రితము ఉగ్రదాడి జరిగిన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులపై మన భారత సైన్యం ప్రతీకారంగా చేసిన దాని గురించి ఈరోజు మా 124 డివిజన్ ఆల్వెల్ కాలనీలో పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారత సైన్యం తింపి కొట్టినందుకు, కాలి ఉగ్రవాదులను దాడి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ గా, మా డివిజన్ కానీ మన రాష్ట్రం కానీ అందరం కూడా సపోర్టింగ్ ఉంటాం. ఈ సమయంలో మన పార్టీలు గిట్టీలు ఏది చూడొద్దు, అందరం కలిసికట్టుగా భారతదేశం కోసం పోరాడాలి. అందుకోసం మా డివిజన్ లో ఈ రోజు పండుగలు చేసుకున్నాము. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. మేము కూడా మా వంతుగా ఏదైనా కానీ మేము ఆర్మీకి సపోర్టింగ్ గా చేయడానికి కూడా తయారున్నాం. జై భారత్ మాతాకి జై. మన ఇండియాపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి పాల్పడి వాళ్ళు చేసిన దాడికి కవ్వింపులకు ఊరుకోకుండా కళ్ళ ఎదుటనే కొంతమంది ఫ్యామిలీని కాల్చి చంపిన ఉగ్రవాదులకు దిట్టుగా ఈరోజు మన ఆర్మీ ఉగ్రవాదులపై దాడి చేసి ఈరోజు పాకిస్తాన్ పై దాడి చేసినందుకు మన ఆర్మీకి శుభాకాంక్షలు చెప్తూ, ఉగ్రవాది భర్తలు కోల్పోయిన వాళ్ళ భార్యలు మనకు ఎంతో వాళ్ళ బాధ చూడలేక మన ఆర్మీ పోయి ఈరోజు ఉగ్రవాదులపై దాడి చేసినందుకు మన ఆర్మీకి శుభాకాంక్షలు చెప్తూ, మన హిందుస్థాన్ ఆర్మీ మన ఉగ్రవాదులను లేకుండా
చేయాలని, పాకిస్తాన్ పై దాడి చేయాలని మన భారతదేశం తరఫున అందరం కూడా కోరుకునేది అదే. ఈరోజు ఉగ్రవాదులు చేసిన దాడికి మన గవర్నమెంట్ కానీ, హిందుస్థాన్ గవర్నమెంట్ కానీ చేసిన దానికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ, ఇక ముందు కూడా మేము మా ప్రజలందరం కూడా మనము గవర్నమెంట్ కు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దాడి ఉగ్రవాదం లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.